హాయ్, వెల్కమ్ టు రెన్యూ కౌన్సిలింగ్. ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్. సైకాలజీలో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కాన్సెప్ట్ని మన లైఫ్లో ఎలా యూజ్ చేసుకోవాలో చూద్దాం. పేర్లు విని కంగారు పడకండి, ఇవి లాటిన్ నుంచి తీసుకున్న పేర్లు. ఇడ్, ఈగో, సూపర్ ఈగో అంటారు. అంటే ఈగో అంటే ఇంగ్లీష్లో అర్థం కాదు, ఈగో అంటే లాటిన్లో వేరే అర్థం ఉంది. బట్ దిస్ కాన్సెప్ట్ నేమ్ ఈస్ ఇడ్, ఈగో అండ్ సూపర్ ఈగో. ఇడ్ అంటే ప్లెజర్ ప్రిన్సిపల్ మీద పనిచేస్తుంది. అంటే తక్షణం ఆనందం కావాలి, ఇప్పుడే కావాలి, నాకు అదే కావాలి. ఈగో అంటే రియాలిటీ ప్రిన్సిపల్ మీద పనిచేస్తుంది. అంటే అది వాస్తవాలు మాట్లాడుతుంది, ఒక వారధిలా పనిచేస్తుంది. ఇడ్కి సూపర్ ఈగోకి మధ్యలో ఈగో ఉంటుంది, అది ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తుంది. సూపర్ ఈగో మోరల్ ప్రిన్సిపల్ మీద పనిచేస్తుంది. అంటే నైతిక విలువల గురించి లేకపోతే పరిపూర్ణత కోసం పరితపించేది సూపర్ ఈగో. మన జీవితంలో జరిగే కొన్ని సందర్భాల్లో ఒక ఉదాహరణ తీసుకొని చెప్తాను. నాకు ఐస్ క్రీమ్ కావాలి అనేది ఒక స్టేట్మెంట్ అయితే, ఇడ్ ఏమంటుందంటే నాకు ఐస్ క్రీమ్ కావాలి, అది ఇప్పుడే కావాలి అంటుంది ఇడ్. సూపర్ ఈగో ఏమంటుందంటే ఐస్ క్రీమ్లో చాలా షుగర్ ఉంటుంది, చాలా చల్లగా ఉంటుంది, అది ఆరోగ్యానికి మంచిది కాదు అంటుంది సూపర్ ఈగో. ఇడ్కి సూపర్ ఈగోకి మధ్యలో ఉన్న ఈగో ఏమంటుందంటే నాకు ఐస్ క్రీమ్ కావాలి, తినాలనే ఉంది, కానీ మొన్నే తిన్నాను కాబట్టి ఈరోజు తినను, నెక్స్ట్ వీక్ వరకు వెయిట్ చేస్తాను. ఇది ఈగో. సో ఇడ్, సూపర్ ఈగో మధ్యలో ఈగో ఎప్పుడు బ్రిడ్జ్ లాగా పనిచేస్తుంది. ఇది రియాలిటీ ప్రిన్సిపల్ మీద పనిచేస్తుంది. సరే, ఈ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు ఇది మనకెలా యూజ్ అవుతుంది అంటే, ఇప్పుడు మనం తీసుకునే ప్రతి నిర్ణయం, మనం బిహేవ్ చేసే ప్రతి బిహేవియర్ వెనక ఈ మూడు పనిచేస్తూ ఉంటాయి. ఈ మూడిట్లో ఏది మంచిది? ఒకటి మంచిది, ఒకటి చెడ్డది అనేం లేదు. బట్ నేను ఎప్పుడు చెప్పేటట్టు బ్యాలెన్సింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ మూడింటిని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ, మనం రెన్యూ చేసుకుంటూ, మనం రీస్ట్రక్చర్ చేసుకుంటూ, మన థాట్ ప్యాటర్న్స్ని గమనించుకుంటూ ఇంటెన్షనల్గా వర్క్ చేస్తే ఈ మూడు బ్యాలెన్స్డ్ వేలో నడుస్తాయి. ఒకవేళ మనము ఎక్కువ ఇడ్ అంటే ప్లెజర్ ప్రిన్సిపల్ మీద పనిచేసామనుకోండి, అంటే ఎప్పుడు అక్కడికక్కడ ఆనందపడ్డం, తక్షణమే మనకు ఆనందం కావాలి, మనం అనుకున్నది ఇప్పటికిప్పుడు కావాలి, నాకు ఇప్పుడే కావాలి, ఎందుకంటే నాకు అట్లా దొరికితే నాకు ఆనందం వస్తుంది, నాకు సంతోషం వస్తుంది, కాబట్టి ఎవ్వరు ఏమైపోయినా పర్వాలేదు, నాది నాకు కావాలి. ఇలాంటి బిహేవియర్స్ చాలా డేంజరస్గా ఉంటాయి. ఎందుకంటే ఇవి సెల్ఫ్ డిస్ట్రక్టివ్ బిహేవియర్. ఇలాంటి బిహేవియర్స్ని మనం చిన్నప్పుడు కనిపెట్టకపోతే అవి పెద్దయ్యాక ఎలా బయటపడతాయి అంటే స్మోకింగ్ చేయడం, ఆల్కహాల్ ఎడిక్షన్, లేకపోతే షాపింగ్ ఎడిక్షన్, లేకపోతే ఓవర్ ఈటింగ్. ఇవన్నీ మనము మన చేతుల్లో లేవనుకుంటాం, మన కంట్రోల్లో లేవనుకుంటాం. కానీ చిన్నప్పటి నుంచి ఈ ప్లెజర్ ప్రిన్సిపల్ని, అక్కడికక్కడ ఆనందపడే ప్రిన్సిపల్ని మనం ఎక్కువగా ఎంటర్టైన్ చేయడం వల్ల ఇలాంటి బిహేవియర్ ప్యాటర్న్స్ తయారవుతాయి. ఎందుకంటే ఇప్పుడు చూసుకోండి, స్మోకింగ్ చేసినా, డ్రింక్ చేసినా అప్పటికప్పుడు ఆనందం వస్తుంది. కొంతమందికి ఇప్పుడు షాపింగ్ కూడా అలాగే అయిపోయింది. షాపింగ్ చేసుకుంటే ఆనందం, షాపింగ్ చేసుకోవాల్సిందే, అలా ఉంటారు. సూపర్ ఈగో అంటే మన ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళతో పోలుస్తాను. అంటే ఏమంటారంటే ఎక్కువగా టీవీ చూడకు, కళ్ళు పోతాయి, లేకపోతే ఎక్కువ షుగర్ తినకు, పళ్ళు పోతాయి, అంటే అలాంటివి. సూపర్ ఈగో ఎప్పుడు నైతిక విలువల గురించి లేకపోతే పర్ఫెక్షనిజం గురించి మాట్లాడుతుంది. సో సూపర్ ఈగోలో ఎక్కువ ఉంటే కూడా మన డిజైర్స్కి లేకపోతే మన ప్లెజర్స్కి అంత మనం ప్లేస్ ఇవ్వలేము. సో సూపర్ ఈగో కూడా పర్ఫెక్షనిజంకి దారితీస్తుంది. కాబట్టి అదొకవేళ చేయకపోతే మనం స్ట్రెస్ అయ్యే ఛాన్సెస్ ఆర్ యాంగ్షియస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఇడ్ చూసాము, సూపర్ ఈగో చూసాము. ఈగో ఏదో సెంటర్లో ఉంది, ఇదేదో బ్రిడ్జ్లా పనిచేస్తుంది, ఇదేదో మంచిది అనుకుంటాం. కానీ రియాలిటీలో ఏంటంటే ఎప్పుడు ఎక్కువగా ఈగోతో డామినేట్ అయితే అటు డిజైర్స్ తీర్చుకోలేము, ఇటు నైతికతకి వాల్యూ ఇవ్వలేము. సో ఎప్పుడు ఇడ్, ఈగో, సూపర్ ఈగో అనేది బ్యాలెన్స్డ్ వేలో ఉండాలి. సో మనకు వచ్చే ప్రతి థాట్, మనం రియాక్ట్ అయ్యే ప్రతి బిహేవియర్ని ఒకసారి వెయిట్ చేసి ఆలోచించండి. నేను ఎందుకు రియాక్ట్ అవుతున్నాను? ఇప్పుడు నేను తినాలనుకుంటున్నాను, ఎందుకు పిజ్జా తినాలి? అనాలోచితంగా మనం చేసే చాలా విషయాల వల్ల మనం కొన్ని ట్రబుల్స్లోకి వెళ్తుంటాం. సో మనకు వచ్చే ప్రతి ఆలోచన, ప్రతి థాట్, ప్లీజ్ టేక్ టైం తీసుకొని ఆలోచించి చెయ్యండి. ఇప్పుడు బిర్యానీ తినాలనిపిస్తుంది, ఈ టైంలో ఎందుకు అనిపిస్తుంది? ఇది ప్లెజరా, లేకపోతే మోరలా, లేకపోతే రియాలిటీయా? ఆలోచించండి. దేని వల్ల చేయాలనుకుంటున్నాను? ఈజ్ ఇట్ రియలీ ఇంపార్టెంట్? ఇప్పుడు ఇది అవసరమా? అంటే ప్రతిదానికి అలా చేసుకుంటే అప్పుడప్పుడు వీ కెన్ బీ గ్రేస్ఫుల్ టు అవర్ సెల్వ్స్. అప్పుడప్పుడు మనం కొంచెం కనికరం కలిగి ప్లెజరు ఇచ్చుకోవచ్చు, మోరల్లోనూ ఉండొచ్చు, రియాలిటీలో ఉండొచ్చు. కాకపోతే బ్యాలెన్స్డ్ వేలో ఉంటేనే మన థాట్ ప్యాటర్న్స్ కానీ ఎమోషన్స్ కానీ కంట్రోల్లో ఉంటాయి. దీంట్లో ఒక్కటి ఎక్కువైనా సరే లైఫ్ కొంచెం ఇంబ్యాలెన్స్ అవుతుంది.
ఈ 3ని బ్యాలెన్స్ చేయడం వల్ల మనకి మంచి మెంటల్ హెల్త్ కలిగి ఉంటాము.